గొట్టముక్కల సురేష్ రెడ్డికి ఎమ్మెల్యే విజయరమణారావును విమర్శించే స్థాయి కాదని తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఓదెల మల్లన్నగుడి చైర్మన్ చీకట్ల ముండయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా కొరతపై గొట్టముక్కల సురేష్ రెడ్డి ఎమ్మెల్యే విజయరమణారావుపై అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారని సిగ్గుచేటన్నారు. రాజకీయ పేరుతో తిరుగుతూ ఏ పార్టీలు నిలకడగా లేకుండా పబ్బం గడుపుతూ బీజేపీ పార్టీని చెప్పుకుంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనమని, ముందుగా కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉందో తెలుసుకోవాలన్నారు. బీజేపీ పార్టీలోని స్థాయి ఏమిటో ప్రజలకు అంత తెలుసునని, ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధిపై నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పెద్దపల్లి ఎమ్మెల్యేపై విమర్శలు చేసే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి రైతులకు యూరియా సరిపడాలు ఎమ్మెల్యే తీసుకొస్తున్నాడని, ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. తెలియజేస్తూ మరి 10-15 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి పాపం వదిలిపెట్టి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లని చేస్తాను, రాజకీయ పరిజ్ఞానం లేక, ప్రజా సమస్యల మీద అవగాహన లేక, ప్రజలతోటి, రైతులతోటి, కార్మికులతోటి, కర్షకులతోటి మమేకం కాలేక, పార్టీలో కూడా ఇమడలేక మరి వారు అవాకులు చవాకులు పేలడం, మరి గతంలో హనుమంతుని పేటలు కూడా ఏదో మాట్లాడితే అక్కడి ప్రజలు తరిమి కొట్టడం, అదేవిధంగా పెద్దపల్లి గ్రౌండ్లో కూడా నా పక్కనే ఉన్నటువంటి దేవస్థానం చైర్మన్ మొన్న నన్ను మంచిగా గట్టిగా తీరి ఫోటో వీడియో పర్ఫెక్ట్ వచ్చినట్టు అయితే ఆ గొట్టముక్కల సురేష్ రెడ్డి గారు చూస్తారు. మొన్న దెబ్బకే నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో పడ్డాడు. అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే అది. ఎందుకంటే పెద్ద మీటింగ్ అది. ఆ పెద్ద మీటింగ్లో నేనేదో అని చెప్పి ఏదో మాట్లాడితే మరి దాన్ని గట్టిగా అరుచుకున్న నాయకుడు మా చీకట్ల మొన్న. మరి మొన్న దెబ్బకు నువ్వు కాంగ్రెస్ నుంచి పోయి బీజేపీలోకి, బీజేపీలో కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పుకునే పదవి నీకు ఉందా లేదా తెలియదు, నిజానికి క్రియాశీల సభ్యత్వం కూడా ఉందా లేదా తెలియదు, నీది ఏ వర్గమో కూడా తెలియదు, అసలు నేను పార్టీ ఆదరిస్తలేదా తెలియదు. కానీ బీజేపీ కండ వేసుకుని మాత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో మరి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ ఇబ్బందులకి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఇబ్బందులకి కారణం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడం, సంబంధిత అధికారులతోటి సమావేశాలు నిర్వహించకపోవడం అని చెప్పడం జరిగింది. సమావేశాలు అనేది సంబంధిత అధికారులతోటి నిర్వహించే సమయంలో బదారణ పెట్టరు సమావేశాలు. మరి మీరు దాన్ని తెలుసుకోవాలి. వాటియే 2 కాగితాలు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ కాగితాలు చూసుకుంటూ మాట్లాడడం కాదు. అనేక సందర్భాల్లో ఈ యూరియా విషయంలో ఎన్ని సమావేశాలు నిర్వహించారో సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి తెలుసుకో. ఫస్ట్ తెలుసుకుంటే మన పెద్దపల్లి నియోజకవర్గానికి గతంలో ఈ సీజన్ వరకు ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చిందనేది తెలుస్తుంది. రెండవది, దీనికి కారణం ఎవరు అని అడిగినావు. అసలు నిజానికి భారతదేశం మొత్తంలో కూడా సుమారుగా 6-7 రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం ఉంది. మరి 6-7 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కాదు, ఒక తెలంగాణనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి మిగతా ప్రాంతాల్లో బీజేపీ బలపరిచిన లేదా బీజేపీ అనుబంధ పార్టీలో ఉన్న ప్రభుత్వాలు లేదా నేరుగా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి అక్కడ కూడా కారణం ఏందో వెతకాలి. సుమారుగా రామగుండం ఫ్యాక్టరీ, ఎరువుల ఫ్యాక్టరీ నాకు తెలిసి 3 నెలలు దాటి 4వ నెల నడుస్తున్నది, షట్ డౌన్ అయ్యి. మరి ఇన్ని నెలలుగా కంపెనీ మూతపడితే కేంద్రం